రాబోతున్నాడు మిస్టర్ చార్లీ. ఆర్ యు రెడీ ఫర్ హిమ్? చార్లీ అసలు జాదు చూద్దురు కానీ మరి రాబోతున్నాడు చార్లీ విత్ దివాకర్ అండి. దివాకర్ కూడా ఫెంటాస్టిక్ డాన్సర్, కాకపోతే క్వార్టర్ ఫైనల్స్లో వెన్ను తిరిగాడు. ఎందుకంటే ఇంతమంది ఛాంపియన్స్ మధ్య పోటీ అండి. ఒక్క స్టెప్ ఇటు అటు అయినా రిపీట్ అయినా కూడా ఇలాంటి మహత్తరమైన డాన్సర్స్ వెనక్కి తిరగాల్సి వచ్చింది. సో అలాంటి డాన్సర్ ఇప్పుడు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. దివాకర్ సపోర్ట్ చేస్తున్నారు మన చార్లీకి. సో ఇద్దరు పార్ట్నర్స్కి గట్టిగా చప్పలతో స్వాగతం. I am singing song. Yippee! Soup song. Flop song. Why they colaveri tea? Why they colaveri tea? Rhythm correct? Why they colaveri tea? Maintain please. Super mama, ready? Ready? 1, 2, 3. Go. What a change over, mama. Okay, mama. Now tune change. Distance la moon color white background night color black. Why is colaveri tea? Why is colaveri out and Open Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. flop song. సూపర్బ్ యా దివాకర్, గుడ్ టు సీ యూ. అండ్ ఏం చేసావు ఇద్దరు కదండి? నమ్మగలరా తను ఎలిమినేషన్ ఫేస్ చేశాడంటే? ఎంత బ్యూటిఫుల్ డాన్సర్ కదా. బట్ అందరూ ఇలాగే ఉన్నారు, ఏం చేద్దామండి, ఒక్కడే విజేతగా నిలుస్తాడు. సో ఛాంపియన్స్ అందరి మధ్య కాంపిటీషన్ ఉన్నప్పుడు తల పట్టుకోవాల్సి వచ్చింది మా వాళ్ళకి. మాస్టర్, మరి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఇద్దరిలో ఎవరైనా ఒక చిన్న మిస్టేక్ చేస్తే కూడా స్టాప్ అయిపోతుంది సాంగ్. అంటే మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ బిగినింగ్ నుంచి చేయాలి. బట్ మీరిద్దరు మూమెంట్స్, తర్వాత కోరియోగ్రఫీ, కామెడీ, మీ ఇద్దరు కాంబినేషన్స్, తర్వాత లిఫ్ట్ అప్స్, ఫ్లోరింగ్స్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్లో బిర్యానీ తినొద్దండి, వెజిటేరియన్ తినండి. ఓకే? అండ్ థ్యాంక్ యూ మాస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్లీ గురించి కంటే దివాకర్, వీఆర్ సో సారీ నేను ఎలిమినేట్ చేయాల్సి వచ్చినందుకు. ఎందుకంటే తప్పదు కాబట్టి కదా. సో ఒకళ్ళే విన్నర్ అయినప్పటికీ మీరు ఇంతమంది ఎలిమినేట్ అయ్యారు కాబట్టి ఒకళ్ళు విన్నర్ అవుతున్నారు కాబట్టి మీరే గ్రేట్. అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ టూ గుడ్, చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాను నేనైతే. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మీకు 9-0. జనాలు 100 అడుగుతున్నారండి, మీరు ఇచ్చేటి 100 ఏముంది, నో ప్రాబ్లం. అక్కడి నుంచి మీకు 100 పడాయి. సత్య మాస్టర్, దీంట్లో ఎక్కువగా నేను ఇప్పుడు చూసింది ఏంటంటే దివాకర్ని ఎక్స్ప్రెషన్ కానీ అంతా కూడా. సారీ చార్లీ, బట్ మార్క్స్ అయితే నీకు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. మై మార్క్స్ సేమ్. తను ఎలిమినేట్ అయిపోవడం చాలా బాధ అనిపించింది మాస్టర్. బట్ తనకు చెప్తున్నాను, నీ చేతిలో నాకు 50 మార్కులు ఉన్నాయి, నా కోసం పర్ఫామ్ చేయి ఈరోజు అని చెప్పాను మ్యామ్. సో నా కోసం చేశాడు. యాక్చువల్గా రిహర్సల్స్లో ఇంత ఎక్స్ప్రెషన్స్ లేదు, కోఆర్డినేషన్ లేదు ఆయనకి. ఈరోజు ఇందాక చేసేప్పుడు కూడా కొంచెం అలా చేశాడు, బట్ స్టేజ్ మీద ఎలా చేశాడు నాకు తెలియదు మాస్టర్. చాలా ఈవెంట్స్ చూస్తుంటాం, అంటే ఎలిమినేషన్ అయిపోగానే ఏడ్చుకుంటూ వెళ్ళిపోవటమో, బాధపడటమో, కోపపడటమో జరుగుతుంది. మా స్టైల్ స్పెషల్ ఏంటంటే మా ఎలిమినేషన్ అయిన వాళ్ళు కూడా మాతో ట్రావెల్ చేసి మాతో పాటే మళ్ళీ ఇండియా అందరూ వెళ్ళాలని నిర్ణయించుకున్నామండి. మీరందరూ క్లాప్స్ కొట్టాల్సింది దేనికంటే వాళ్ళు ఎలిమినేషన్ అయిపోయారన్న బాధ కూడా కనిపించకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు చూసారా. దివాకర్
మిగతా అందరికీ కూడా మరొక్కసారి క్లాప్స్ కొట్టాలి అందరం. సూపర్ 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 సెల్యూట్. మై మార్క్స్. మరొకసారి మనందరితో అల్లరి చేయడానికి వందగతి రాబోతోంది. సెకండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీ అయినటువంటి మన సెన్షియస్ బ్యూటిఫుల్ సంజనకి స్వాగతం పలికేద్దామా? చక్కెర చిన్నోడా ఆలే కత్తెర పల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఒంటరి పిల్లోడా ఆలే కుందరి పిల్లోడా ఆలే పద్దలు లాగేరా ఆలే వజ్రాన్ని దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని ఈ పని పెంచే గారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని చక్కెర చిన్నోడా ఆలే కత్తెర పల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఊరించే నిషాని ఊపిరి పోసే విషాన్ని నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని అద్దరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని చక్కెర చిన్నోడా ఆలే కత్తెర పల్లోడా ఆలే చూడర బుల్లోడా ఆలే అందాన్ని ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా నాకు సెట్ కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా నేను గాని నవ్వితే అడాలు కుళ్ళుకుంటలే ఎంతందంగా వచ్చించినవరు థ్యాంక్ యూ ఓ బ్రహ్మదేవుడు సర్చులన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా నాకు సైట్ కొట్టినోడు హార్ట్ బీట్ పెరిగినోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా
సంజన పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళందరూ ఒకసారి విజిల్ వేయాలండి. సంజన ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయడం అండ్ ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ గురించి విన్నర్స్ అందరూ అన్ని డాన్స్ షోస్ నుంచి విన్నర్స్ వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు, కంపీట్ చేస్తున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం? ఫస్ట్లీ ఇట్స్ గ్రేట్ కాన్సెప్ట్. ఇలానే ఇండియన్ ప్రోగ్రామ్స్ చాలా ఆర్గనైజ్ అవ్వాలి ఫారెన్లో అండ్ ఇండియన్ షుడ్ హ్యావ్ మోర్ యూనిటీని నేను కోరుకుంటాను. అండ్ ఐ షుడ్ బి థ్యాంకింగ్ ద ప్రొడ్యూసర్స్ సత్య మాస్టర్ గారు టు హ్యావ్ మీ హియర్ ఫర్ దిస్ గ్రేట్ షో. అండ్ నాకు దుబాయ్ అంటే చాలా ఇష్టం, అబుదాబి అంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. హోప్ టు సీ యూ ఆల్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్స్. సో మన క్లైమేట్కి తగ్గట్టుగా ఖతర్నాక్గా పర్ఫామ్ చేయడానికి రాబోతున్నారు అనూష అండ్ యశ్వంత్. సో అనూష ఈజ్ ఇన్ ద సెమీఫైనల్స్ అండి, బట్ యశ్వంత్ క్వార్టర్ ఫైనల్స్లోనే వెనుదిరిగాడు. బట్ అనూషని సపోర్ట్ చేస్తూ తను పర్ఫామ్ చేస్తున్నాడండి. సో ఇద్దరికి కలిపి మార్క్స్ ఉంటాయి, బట్ అనూషకి మాత్రమే మార్క్స్ కౌంట్ అవుతాయండి. సో చప్పటితో స్వాగతం పలుకుదాం అనూష అండ్ యశ్వంత్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చిలుకు పూలహారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ, వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. ఈ వర్షం సాక్షిగా మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ అద్భుతం అద్భుతం అద్భుతం. ఇద్దరికి కలిపి మార్క్స్ ఇస్తారండి, బట్ హాఫ్ మార్క్స్ మాత్రమే నువ్వు తీసుకుంటావు అందులో. ఓకేనా మాస్టర్ జీ? ఫుల్ పాట ఒక పక్క, లాస్ట్ పోస్ ఒక పక్క. కెన్ ఐ సీ దట్ వన్ సెకండ్? పోస్ ప్లీజ్. వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. సూపర్, గుడ్ బ్యాలెన్స్, గుడ్. అంటే మీరు ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుండింది. అండ్ యూ డిజర్వ్ 95. తను యాక్చువల్గా ఇంతకుముందు రౌండ్లో తను లేరు. ఇప్పుడు నాకు నచ్చింది ఏంటంటే తన పర్ఫార్మెన్స్కి తను తోడవటం వల్ల ఈ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఎందుకంటే తను ఆ బ్యాలెన్స్ ఇవ్వకపోతే ఆ పోజ్ వచ్చేది కాదు తనకి, ఆ పోస్చర్. సో దిస్ ఈజ్ కాల్ అ స్పిరిట్. యూ డిజర్వ్ ఇట్. సత్యమాస్టర్, ఈ వర్షం సాక్షిగా ఎంత? అంతేనా? ఇంతేనా? కరగని రెండు మనసు. థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్ యూ. సెమీఫైనల్స్ లో పార్ట్నర్ రౌండ్ లో నెక్స్ట్ రాబోతున్నారు మోనికా డార్లింగ్ విత్ అమిత్ స్వీట్ హార్ట్. మోనికా అండ్ అమిత్ ప్లీజ్.
ఇద్దరు టెర్రిఫిక్ డాన్సర్స్ కలిసి డాన్స్ చేస్తే ఇలాగే ఉంటుంది. మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది. సూపర్. మా గుండెలు కూడా తకదిమిథ అనేసాయి. మాస్టర్ ఇద్దరు దుమ్ము దులిపి దంచి కొట్టారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ గా చేశారు. దిస్ ఇస్ కాల్డ్ పార్ట్నర్ రౌండ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. యు డిజర్వ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. మేడం ఒక 100 వచ్చింది. పొట్టోడు గట్టోడు అంటారు, అందుకే 100 కొడతారన్నాడు, కొట్టేశాడు. ఆశి గారు 2 కళ్ళు ఉన్నాయి కదా, ఇద్దరిని ఒక్కళ్ళనే కదా చూడాలి, ఒక్కరినిటి అలా అలా పెర్ఫామ్ చేశారు మీరు. కళ్ళు చిదంబరమై చూడాలి అప్పుడు. టూ గుడ్, ఆసమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత ఇచ్చేద్దాం? ఇది 100 పడ్డాయి ఇక్కడ. 50. మాస్టర్ సత్య మాస్టర్, ఈ రౌండ్ ఎలా ఉండాలో అలాగే ఉంది మాస్టర్. ఇప్పుడు చూసిన అంతకు ముందు ఏవైతే రౌండ్స్ ఉన్నాయో దాంట్లో ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 50-50. మేడం మీకోసం ఈ 3 మీరు ఇచ్చారు మేడం కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. అడిగాను 100 ఇద్దరిని అడిగానండి నేను. మాకు 90లో 95 వద్దు, 100 కావాలంటే ఇద్దరు కుమ్మక్కై 300 కొట్టేశారు. సూపర్. సో మోనికా డార్లింగ్ అండ్ అమిత్ స్వీట్ హార్ట్కి గట్టిగా చెప్పండి. లక్స్ స్టైల్ పవర్డ్ బై సోనభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ రాబోతున్నారు ఇద్దరు హాట్ అండి, ఇద్దరు బ్యూటిఫుల్ అండి. ఇద్దరు ఒక్కరు వస్తేనే ప్రమాదం, మరి ఇద్దరు వస్తే మీరేమైపోతారో దేవుడా. అబుదాబిని ఆ భగవంతుడే అలానే కాపాడాలి. సో చప్పలతో స్వాగతించండి జరీన్ అండ్ విష్ణుప్రియ. ₹1 ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి పసలేని ముసలోడికి నమ్మేశాడు. పిల్లాని భావనిస్తావా? అంత గొప్ప ఫేసా? జర మాకు కూడా చూపించరాదే? కొంచెం కష్టమేనని అబుదాబి తట్టుకుందా? రాశి గారు మీ గురించి పాడారు. పిల్లాన్ని భావనిత్తవా తోలికెళ్ళి ఇంటికెళ్ళి పట్టుకుంటారు. ఇచ్చేస్తారు అలాగా. ఏంటండి మీరు? ఇద్దరికిద్దరు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు కదా.
చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం నేనైతే. ఇట్స్ టూ గుడ్, వెరీ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్, చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్స్ప్రెషన్స్లో తంది బాగుంది. విష్ణుప్రియ. యా, అండ్ వే ఆఫ్ డాన్సింగ్ కాన్ఫిడెంట్ తనలో. సో ఇప్పుడు ఇద్దరికి వెళ్తాయి మార్క్స్. క్రాస్ యువర్ ఫింగర్స్ అండ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. లెట్ మీ గివ్ యూ. అమ్మాయిల ఆనందానికి అవధులు లేవు. 100 కొట్టేసరి ఇక్కడ మాస్టర్. అంటే ఫిలిమ్స్లో డబుల్ యాక్షన్ సినిమా చూసేటప్పటికి ఎలా ఉంటుంది? సీత और గీత, గీత గంగమంగ, గంగమంగ, బ్యూటిఫుల్, వెల్, గుడ్ పర్ఫార్మెన్స్, గుడ్ ఎంటర్టైన్మెంట్, అండ్ మీరు కూడా యూ డిజర్వ్. అమ్మాయిలు ఇక్కడ 200 కట్టారు. సత్య మాస్టర్. ఇంకా నేను మాట్లాడేది ఏముంటుందండి, ఇక్కడ ఆడియన్స్ ఎలా ఉన్నది? ఇక్కడ ఆడియన్స్ చెప్పిన తర్వాత మనం చెప్పడానికి ఏముంటుంది? దీని ప్రోగ్రామ్ స్పెషల్ ఏంటంటే అందరిలో అంటే మాకన్నా ముందుగా మార్క్స్ ఇచ్చేది ఆడియన్స్ ఇదే ఈవెంట్లో. అదే మా ఈవెంట్ స్పెషల్ కూడా. మై మార్క్స్. చెప్పాను అబుదాబి తట్టుకుంటుందా లేదంటే మాస్టర్స్ అండ్ మా జడ్జ్ సింహాసనమే తట్టుకోలేకపోయింది. 100కి 100 ఇచ్చేశారు. సో ఇంకేంటి, ఇంకెళ్ళండి ఇంకా. సెమీఫైనల్స్ లో పార్ట్నర్ రౌండ్ లో నెక్స్ట్ రాబోతున్నారు. వీళ్ళిద్దరూ D2లో ఫైనల్స్ లో తలపడ్డారండి. వివేక్ గెలుస్తారా పృథ్వీ గెలుస్తాడా, వివేక్ గెలుస్తారా పృథ్వీ గెలుస్తారా అని టెన్షన్ లో జస్ట్ ఒక సింగిల్ ఒక వెంట్రుక వాసులో పృథ్వీ గెలిచేశాడు. అండ్ ఈరోజు వీళ్ళిద్దరూ మన లక్స్ స్టైల్ స్టేజ్ పైన పార్ట్నర్స్ గా రాబోతున్నారండి. పృథ్వీ అండ్ వివేక్ ఇద్దరు బెస్ట్ డాన్సర్స్, అల్టిమేట్ డాన్సర్స్, విన్నర్ ఆఫ్ హార్ట్స్. సో వీళ్ళిద్దరికి చప్పట్లతో స్వాగతం పలుకుతామా? దేవుడా, మా తమ్ముడికి క్యాన్సర్ లాంటి వ్యాధి ఎందుకు ఇచ్చా? వాడు లేకుండా నేను ఎలా బ్రతకగలను? కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా పరుగులు తీస్తూ అలసిన ఓనది నేను ఇరు తీరాలో దేనికి చేరువ కాను నిదురను దాటి నడిచిన బొక్కల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలి నా హృదయం సాక్షిగా కరులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా Let's hear for Prithvi and Vivek. Come on. बुला देगा क्या रे? तुम जियो हजारों साल और हर साल के दिन हो 50,000. May God bless you with बहुत ज़्यादा खुशियों से और बहुत ज़्यादा जिंदगी से बचाए. Fantastic performance, beautiful. ముఖ్యంగా మీ ఇద్దరు కలిసి చేయడం హ్యాట్స్ ఆఫ్, సూపర్బ్ గా ఉండింది. మాస్టర్, వాట్ డు యు సే? చింపేయండి మాస్టర్.
మా మాస్టర్ అంటే ఎంత వచ్చినట్టు? ఎంత? వందకు 100 కొట్టారు. రాశి గారు. ना कुछ पूछा ना कुछ बोला तूने दिल से दिया जो दिया तुझ में रब दिखता है यारा मैं क्या करूं. నాకు హిందీ రాదు బట్ దీని మీనింగ్ తెలుసు. ఈ సినిమా నాకు చాలా ఇష్టం. ఐ థింక్ ఇట్స్ యాప్ట్. కరెక్టేనా? టూ గుడ్ ఇయర్. మీ పెర్ఫార్మెన్స్ ఆసమ్. 1 soul in 2 bodies. ఎస్. సో 100 ఇవ్వాలి బట్ ఇక్కడ కొడతారేమో. 50-50 is 100 for you both. All the best. సత్య మాస్టర్. నా ఈ స్టైల్ ఈవెంట్లో 16 మంది సూపర్ టాలెంట్ ఉన్న డాన్సర్స్ ఉన్నారు. అందరూ నాకు ఇష్టమే. కానీ ఈ స్టైల్ లక్స్ స్టైల్లో వీళ్ళిద్దరూ ఈరోజు ఇక్కడ ఉన్నందుకు నా ఈవెంట్కి చాలా ఒక స్టేజ్కి వెళ్ళింది. చెప్పగానే బాంబే నుంచి అడగకుండా మరుసటి రోజున వచ్చిన వీళ్ళిద్దరు కూడా అందరి ముందు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఏం చెప్పాలి అంటే ఏమి మాట రావట్లేదు. సూపర్ 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 సూపర్. నిండు 100 ఏళ్ళు బతిరా. ఒక 5 ఏళ్ళు నేను కూడా ఇస్తున్నాను. ఇంకాసేపట్లో ఇప్పుడు పర్ఫామ్ చేసినటువంటి 10 మంది డాన్సర్స్లో ఎవరైతే లీస్ట్ స్కోరర్ ఉంటారో వారి అందరికీ ఎలిమినేషన్ తప్పదండి. మరి ఎంతమంది 10లో ఎంతమంది దుబాయ్లో దుమ్ము రేపే ఫైనల్స్కి వెళ్తారో చూద్దామండి. సో దుబాయ్లో జరగబోయే మెగా ఫైనల్స్లో ఎంట్రీ ఇచ్చేటువంటి ఆ కంటెస్టెంట్స్ ఎవరు తేలాలంటే ఆల్ ది కంటెస్టెంట్స్ ప్లీజ్. మా లక్స్ స్టైల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఎడారిలో సైతం నదులు పుట్టించే శక్తి ఉంటుందండి డాన్స్కి. వీళ్ళలో ఎవరు ఫైనల్స్ లోకి వెళ్తారో తెలుద్దండి. ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయో చూద్దాం. పువి అరసు 90 90 90. సెకండ్ రౌండ్ 150. టోటల్ స్కోర్ 420. సురేష్ వర్మ 95 95 90. సెకండ్ రౌండ్ 135. టోటల్ స్కోర్ 415. అనూష 95 95 100. సెకండ్ రౌండ్ స్కోర్ 147.5. టోటల్ స్కోర్ 437.5. వివేక్ 100 100 100. సెకండ్ రౌండ్ స్కోర్ 150. టోటల్ స్కోర్ 450. చార్లీ 90 90 90. సెకండ్ రౌండ్ స్కోర్ 135. టోటల్ స్కోర్ 405. మోనికా 90 90 90. సెకండ్ రౌండ్ స్కోర్ 150. టోటల్ స్కోర్ 420. జరీన్ 90 90 85. సెకండ్ రౌండ్ స్కోర్ 150. టోటల్ స్కోర్ 415. పృథ్వీ 95 100 80. సెకండ్ రౌండ్ స్కోర్ 150. టోటల్ స్కోర్ 425. విష్ణుప్రియ 95 95 90. సెకండ్ రౌండ్ స్కోర్ 150. టోటల్ స్కోర్ 430. అమిత్ 90 95 100. సెకండ్ రౌండ్ స్కోర్ 150. టోటల్ స్కోర్ 435. సెమీఫైనల్లో లీస్ట్ స్కోరర్స్ గా నిలిచారు చార్లీ, జరీన్ అండ్ సురేష్ వర్మ. ఈ ముగ్గురు లీస్ట్ స్కోరర్ తో ఉన్నారు. సో ముగ్గురికి ఎలిమినేషన్.